నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ అండి. ఇక్కడ నేను 2 కట్టలు చుక్కకూర అలాగే 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. ఈ రెండింటితో కలిపి చిక్కటి పులుసు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా 2 కలిపి చేస్తే పులుసు అనేది చాలా బాగుంటుంది దగ్గరికి చేసుకుంటే. ఓన్లీ చుక్కకూరని వేస్తే పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి ఇందులో 2 కట్టలు పాలకూర కలిపి చేస్తున్నాను. అయితే చుక్కకూర మాత్రం మొత్తం మనము ఇలా కాడలతో సహా వేసుకోవచ్చు. నీట్గా ఉంటే కనుక పుచ్చులు అనేది లేకుండా ఆకులు చూసి వేసుకోవాలి. అయితే పాలకూరను ఆకులు వేసుకుంటాం, కొద్దిగా లేతగా ఉన్న కాడలు అయితే వేసుకుంటాం, కానీ మరీ ముదిరిన కాడలు వేసుకుంటే ఉడకదు కదా. ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేశాను. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర చిటపటలాడగానే 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలని ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ ఆకుకూర పులుసులోకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే ఉండాలి. మరీ ఎర్రగా ఫ్రై కాకుండా మామూలుగా దోరగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఆకుకూరను అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, నీరు లేకుండా చూసుకోవాలి. ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లిపాయలు ఒలిసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు నీరు ఒడిచి పెట్టుకున్న ఆకుకూరను ఇందులో వేసుకోవాలి. ఓన్లీ చుక్కకూర అయితే మాత్రం ఒక 2 నిమిషాల్లో దగ్గరికి ఉడికిపోతుంది. ఇందులో పాలకూర కూడా కలిపాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో కోసం అయితే ఒక 2 మీడియం సైజు టమాటాలు సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు వేస్తే కూడా చాలా బాగుంటుంది పులుసు అనేది. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఆకుకూరలోకి ఉప్పు తక్కువనే పడుతుంది, ఎందుకంటే ఉడికిన తర్వాత కొంచెం అవుతుంది కదా, మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు కారం అయితే 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత టమాటాలు ఇందులో బాగా గుజ్జుగా అవ్వాలి. మామూలుగా ఇప్పుడు మనకు మార్కెట్లో వచ్చే టమాటాలు అయితే కొంచెం గట్టిగా ఉంటున్నాయి, కాబట్టి ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ అనేది వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. అందులో టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోతాయి. నేనైతే అలాగే చేశాను. ఒక పావు కప్పు వాటర్ అనేది వేసాను. చివరగా ఇందులోకి అయితే జీలకర్ర మెంతుల పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసులోకి. ఇంకా ఈ పులుసు అయితే రైస్ కానీ చపాతీ కానీ అందులోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చివరగా జీలకర్ర మెంతుల పొడి వేసి ఇంకా కలిపేసి దింపేసుకోవటమే. రోజు పప్పు కర్రీ తిని బోర్ కొట్టినప్పుడు నోటికి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూశారు కదా, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.